ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అబ్రహాము మమ్ము నెరగకపోయినను, ఇజ్రాయేలు మమ్ములను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము. దో అబ్రహాం does not know us, our Israel acknowledged us, you Lord are our Father, our Redeemer, from of old is your name. ఐజయా చాప్టర్ 63 వర్స్ 16. ఈ రోజుకు గాను మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు మనల్ని చేరదీసినా చేరదీయకపోయినా, మనల్ని ప్రేమించి మనల్ని కాపాడే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో విడిచిపెట్టబడిన వారే. ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు అని ఒంటరితనాన్ని అనుభవించిన వారే. అవునండి, సొంత తల్లిదండ్రులుండి ఒంటరైన వారు, ఏ ఆదరణ లేక జీవిస్తున్న వారు ఉన్నారు. తల్లిదండ్రులు బిజీ వర్క్ లో ఉండి చిన్న బిడ్డలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే, కుమారుడో కుమార్తె తప్పు చేసినందుకో, తప్పు చేశాడనో నా ఇంటికి రావద్దు, నా ముఖం చూడొద్దు, వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, మన అధికారాన్ని బట్టి, మన నిస్సహాయతను బట్టి, మన పైరూపాన్ని బట్టి మనల్ని తృణీకరించి అంగీకరించక ఉండేవారు కూడా ఉన్నారు. పరిశుద్ధ లేఖనాల్లో తన తల్లి కన్న బిడ్డను మరచినా వారైనా మరచుదేరేమో గాని నేను మాత్రం నిన్ను మరవను అని దేవుడు చెబుతున్నాడు. నిజంగా మారు మనస్సు కలిగినటువంటి వ్యక్తిని, నిజంగా దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తిని ఒక్కసారి అడిగి చూడండి. నీవు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయ్యావా? నీవు ఎప్పుడైనా అనాథం అనుకున్నావా అని వారు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? నేనెప్పుడు ఒంటరిని కాను, నేనెప్పుడు అనాథను కాను, నాకెవరూ లేకపోవచ్చు, నన్ను అందరూ వదిలివేయొచ్చు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నాకు తెలుసు. ఆయన సన్నిధి ఎప్పుడు నాతో ఉంటుందని వారు సమాధానం చెబుతారు. ఈ రోజున వాక్య భాగంలో పశ్చాత్తాపంతో కృంగిపోతున్నటువంటి ఇజ్రాయేలీలు, వారు చేసినటువంటి తప్పుకు గాను చింతిస్తున్న ఇజ్రాయేలీలు మొరపెడుతున్నారు. ఏమనంటే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయిననో, ఇజ్రాయేలు అనగా యాకోబు మమ్మల్ని అంగీకరింపకపోయిననో, నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడివి అని. దేవుణ్ణి విడిచి తిరిగినటువంటి ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా అనేకమైన కార్యాలు చేశారు. మరలా దేవుని చెంతకే వస్తున్నారు. ఇజ్రాయేలీలు పితరుడు అయినటువంటి అబ్రహాము, యాకోబు వీరి కార్యాలను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి గర్వాన్ని బట్టి వారిని తృణీకరించొచ్చేమో కానీ దేవుడు మాత్రం వారిని తృణీకరింపడు అని వారి నమ్మకం, వారి ధైర్యం. ఇజ్రాయేలీలు మరొక మాట అంటున్నారు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడుకుము, మేము చేసినటువంటి దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే కదా అని. భక్తుడన్నట్లుగా దేవుని కోపం నిమిషమాత్రం ఉంటుంది, ఆయన కృప ఆయుష్కాలం అంతా కూడా ఉండును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, ఆయన కృప మనతో నిత్యము ఉంటుంది. ఆయన గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు, కానీ మనల్ని మనం నమ్ముకున్న దేవుడు మాత్రం వదిలిపెట్టడు. మనుషులైతే మన మీద కోపంతోనో అలకతోనో మన మీద ద్వేషంతోనో మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో, మనల్ని వారి కోపం ఆరేంత వరకు లేదా వారి అలక తీరేంత వరకు పట్టించుకోక ఒంటరిని చేసి మనం ఇబ్బందిలో ఉన్నామా, శ్రమల్లో ఉన్నామో, కష్టాల్లో ఉన్నామని కూడా
చూడక వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం అలా చెయ్యడు. ఆయన నిత్యము మనతోనే ఉంటాడు. ఒక్క క్షణం కూడా మనల్ని వదలక మనతో పాటే మన యేసయ్య ఉంటాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అనేకులు కాదు, వద్దు, నీవు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు గుర్తు లేదు అని ఇటువంటి మాటలతో ఇబ్బంది పెడుతుండొచ్చు. నీవు బహుగా ప్రేమించిన వారే, నీవు బహుగా గౌరవించి ఆరాధించేవారే నీవు చేసిన చిన్న తప్పును బట్టి నీతో మాట్లాడక నిన్ను దూరం పెడుతుండొచ్చు, నిన్ను అనాథగా చేసి ఒంటరిగా మార్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ జాగ్రత్తగా విను, నీవు నమ్మిన దేవుడు, నీవు విశ్వసించిన పరలోకపు తండ్రి మాత్రం ఎప్పటికీ అటువంటి మాట అనడు. నేను తప్ప నా బిడ్డకి ఎవరున్నారు అనుకుంటాడే తప్ప నిన్ను ఒంటరిని చేద్దామని మన సృష్టికర్త ఎప్పుడు కూడా ఆలోచించడండి. ఇజ్రాయేలీలు అంటున్నారు, అనాది కాలము నుండి మా విమోచకుడువు నీవే కదా అని. అదే విధంగా మనము పుట్టిన దగ్గర నుండి మనల్ని రక్షించి కాపాడుతున్న మన దేవుడే మనకు కూడా విమోచకుడు, మన బాధల నుండి విడిపించి రక్షించే రక్షకుడిగా ఉన్నాడు అని మనం కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఈరోజు నీవు తృణీకరింపబడిన వ్యక్తివి కాదు, ఒంటరి కాదు, అనాథవి కాదు. నీకు దేవుడు తండ్రిగా ఉండి నిన్ను సంరక్షిస్తున్నాడని తెలుసుకొని ధైర్యంగా ఉండు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, దయగల దేవా, కృప కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తల్లి తన బిడ్డలను మరచిన తండ్రి, మీరు మాత్రము మమ్మల్ని మరువరని, అయా విడువనని, ఎడబాయరని ప్రభువా లేఖనము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు, ఆదరించారు. ఎవ్వరు తండ్రి అయా మమ్మల్ని కష్టాల్లో ఆదుకోరు, శ్రమల్లో ఆదుకోరు, శోధనలో ఆదుకోరు ప్రభా. నీవు మాత్రమే మమ్మల్ని ఆదుకునే దేవుడు, నీవు మాత్రమే మమ్మల్ని రక్షించి కాపాడి అయా స్థిరపరిచే దేవుడు అని తండ్రి ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారి అవసరతలను మీరు తీర్చండి, వారి అక్కరతలను ప్రభా మీరు తీర్చండి. మీ పైన ఆధారపడుతుండగా, మీ పైన ఆనుకొనుచుండగా, మీకు మొర్ర పెడుతుండగా, నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదనంటున్నావు తండ్రి. సహాయము దయచేయండి. అనారోగ్యముతో బలహీనపడి మంచం పైన పరుండి అయా మూలుగుతో ప్రభా నీ యొక్క సహాయము అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీరు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగుతుంది తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, భూతగత సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి, మరి తండ్రి రిటైర్మెంట్ విషయంలో సహాయం చేయండి ప్రభా. మీ శక్తి చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయా కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సమాధాన స్థితిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా ఉండునట్లుగా సహాయం చేయండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా నీ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తారమగుదురని మీరిచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండి శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి, లేమిలో ఉన్నారో వారికి సమృద్ధిని దయచేయండి, రక్షణ లేక ఉన్నారో ప్రభా అయా మీ యొక్క రక్షణలో వారు ఆనందించే భాగ్యం దయచేయండి. మారు మనస్సును తండ్రి ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. మా భారతదేశము పైన
మీ యొక్క కనుదృష్టి ఉంచి సమాధానకరమైనటువంటి స్థితిని మాకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా, సువార్థికులను బలపరచండి అయ్యా, మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారు పడే ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారి దుఃఖమును సంతోషకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.